నా జాలంతా నీ మీదే. వీళ్ళంతా అయిపోతే నీ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నా. ఏయ్, ఈ నదులతో ఈ ఫైట్ రైడ్ అయిపోవాలి. తంబి, ఇది ఫైటే ఇల్లే, అది ఏరే. వావ్, సూపర్ ఉంది హెయిర్. మీది రాలేదా? నేను పడనివ్వను. మా రాజా హిమాలయ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. ఇందులో ఉంది రింగ్ రాజా మరియు నేచురల్ ప్రోటీన్ పవర్ 96% వరకు హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది. I will fall. I won't let you fall. That's my Bring Raja. హిమాలయ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. అయితే వాడు ఆస్ట్రోనట్ అవ్వడానికి ఫైనాన్షియల్ ప్లానింగ్ అయిపోయిందా? ఇన్వెస్ట్మెంట్ అయితే మొదలు పెట్టేశారు. అయితే ఈలోగా మీకు ఏదైనా జరిగితే? అందుకే ఐసిఐసిఐ ప్రూ స్మార్ట్ కిట్ 360 మీ పిల్లల భవిష్యత్తుకు హామీ ఇవ్వబడిన మొత్తాన్ని అందిస్తుంది. మరియు మీకు ఏదైనా జరిగితే కంపెనీ మిగిలిన అన్ని ప్రీమియంలను చెల్లిస్తుంది. దిస్ బాడీ మేడ్ ఇన్ హనుమాన్ వ్యాయామశాల. వన్స్ మోర్. బీహార్ నీళ్లు తాగిన వాళ్ళనే తిహార్ లో పోయించా. తూ క్యారే హౌలే. అందరు వదిలేసి నాకు పెట్టారంటే? You're under arrest. అదేంటి, నువ్వు ఐటమ్ కాదా? Assistant Commissioner of Police. Yes. Sir, ఒకరిని ఐడెంటిఫై చేశాను. I think he's the right guy for our operation. How can you be so sure? వాడికి దమ్ముంది, భయం లేదు, వెనక ముందు ఆలోచించడు, మిసైల్ కంటే ముందెళ్ళిపోతాడు. అండ్ హిస్ మెయిన్ యూఎస్పీ ఈస్ దేర్ దిమాగ్. Talk to him. అదేంటి బాడీ లాంగ్వేజ్ మారింది? నాకు లేడీస్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ మేడం. ఏయ్, నాకు తెలుసు, కూర్చో. పేరేంటి? తేడా సింగ్. మీ పేరు? కిరణ్ మై. ఏ ఊరు? మాది గుల్బర్గా. మీదే ఊరు? రేయ్, కందే పే లియా తో కాన్ పే మూతారే సాలే. అడిగిన దానికి చెప్పు. తిహార్ జైలుకి ఎందుకు వెళ్ళావు? నాగపూర్ ఫ్యాక్షనిస్ట్ కరీం బాయ్కి నాకు గొడవైంది. భానుప్రసాద్ యాదవ్ అన్నగారి కొడుకు వీడు కలిసి నన్ను చంపాలని చూశారు. ఉత్తరాంచల్లో స్పాట్ పెట్టారు. కుదరలా, మళ్ళీ కాశ్మీర్ లో పెట్టారు. కుదిరింది. నేనే 12 మందిని వేసేసా. తర్వాత పోలీసులకి దొరికిపోయా. నా అడ్రస్ మారిపోయింది. కేర్ ఆఫ్ తిహార్ జైల్, బ్యాచ్ నంబర్ 523, బి బ్లాక్, సెల్ నంబర్ 42. అండ్ చార్లెస్ శోభరాజ్ వాజ్ మై రూమ్మేట్. నీకో పని చెప్తా, చేస్తావా? చెయ్యను. చెయ్యకపోతే మళ్ళీ తీహార్ జైల్లో తోసేస్తా. అయితే ఏంటి ఆ పని? బాబ్ మార్లిన్ చంపాలి. ఎవడాడు? ఇంటర్నేషనల్ డాన్. ఏమండి, నాకు సొంత ఇల్లు ఉంది, పకెట్లో పిల్ల ఉంది, జేబులో క్వార్టర్ కూడా ఉంది. మనకెందుకండి ఈ బాబు మారలే? వాడెవడో తెలుసా? వాడి వల్ల ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో తెలుసా? వాడు చెయ్యని క్రైమ్ లేదు. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ సబ్ ఉస్కే హాత్ మే హై. హీస్ కంట్రోలింగ్ ద హోల్ కంట్రీ విత్ క్రైమ్. వాడు బతకడానికి వీల్లేదు. మా డిపార్ట్మెంట్ వల్ల కాకే నిన్ను అడుగుతున్నాను. ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? మొన్న మీకు 20,000 ఇచ్చా, పని జరగలా, తిరిగి ఇచ్చేస్తారుగా. 20,000 కాదు, కోట్లు వస్తాయి. నీకు డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. నీ మీద ఏ కేసులు లేకుండా చేస్తాం. ఏం కావాలంటే అది. ఏమండి, వాడిని చంపాలంటే చాలా మందిని చంపాలి.
జేమ్స్ బాండ్ కి ఇచ్చినట్టు లైసెన్స్ టు కిల్ సర్టిఫికేట్ ఇస్తారా? ఇస్తాం. ఇస్తే చంపేస్తాం. ముందు వాళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అయిపోతా, రూట్ పట్టేస్తా. ఇది ఎలా ఉంది? బాగుంది. అయితే మనం టచ్ లో ఉందాం మేడం. కుమ్మేద్దాం. నేను జేమ్స్ బాండ్, మీరు ఏసీపీ. కుమ్మేద్దాం. ఏమైనా కేసు? ఎవరైనా దొరికారా? कल रात को शूटर पकड़ा गया। ఆడి పేరేంటి? असलम। ఏమని చెప్పాడా? बहुत मारा उसे, కానీ వాడు నో రిప్లై. But tonight we're going to break him, sir. By tomorrow morning, we'll tell you all the names. సాటి మినిస్టర్ సార్ చంపేశారు. కలిసి చదువుకున్నాం. మంచి కోసం పని చేసేవాడు, మాట కోసం ప్రాణం ఇచ్చేవాడు. రేపొద్దున నా మీద కూడా ట్రై చేస్తారు కదా వాళ్ళు. ఏదో ఒకటి చేయండి. వెనక ఎవడెవడున్నాడో బయటికి లాగండి. పొలిటీషియన్స్ పరిస్థితి ఎలా ఉంటే నార్మల్ పబ్లిక్ పరిస్థితి ఏంటి సార్? Honestly, the best place that I've ever networked hasn't been events. It's been linked. ఏమైంది? మార్కెట్ లో బ్లాస్ట్ సార్, 22 మంది చచ్చిపోయారు. ఎక్కడికి వెళ్తుందండి మన దేశం? ఇలాంటి స్కౌండ్రల్స్ మధ్యలోనా మనం బతికేది? ఏరేండి, ఒక్కొక్కరిని పట్టుకొని ఏరేండి సార్ మీరు. ఓకే సార్. వెళ్ళండి. మార్కెట్ లో పేలింది మనదేనా? ఎస్, మనదే. ఏసీపీని చంపరా అంటే బాంబు తీసుకెళ్లి ఎక్కడో మార్కెట్ లో పెట్టావేంటి? మార్కెట్లో బాంబు పెడితే మనుషులు చస్తారు. అది చూడ్డానికి ముందొచ్చేది ఏసీపీనే. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత రెండో బాంబు పేలుద్ది. బూమ్. ఇప్పుడు జైల్లో ఉన్న అస్లాం నోరు విప్పకుండా చూసుకోండి. ఇంకేమన్నా తేడా వస్తే చూసుకోవడానికి మన బాబ్ మార్లే ఉన్నాడు. జై బాబ్ మార్లీ. జై బాబ్ మార్లే. జై జై బాబ్ మార్లీ. भैया ऑटो चलेगा? వస్తా మేడం. కిధర్ జానా మేడం? केसर नगर. ఓకే.